Hi guys, welcome to TriRate. So today topic is directional test. సో డైరెక్షనల్ టెస్ట్ మీనింగ్ ఏంటంటే సో మనందరికీ ఆల్రెడీ ఐడియా ఉంది డైరెక్షన్స్. ఓకేనా? సో అందరికీ ఆల్రెడీ ఐడియా ఉంది డైరెక్షన్స్, వాట్ ఈస్ డైరెక్షన్స్ అని. ఓకే, సో దీన్ని మనం డైరెక్షన్స్లో నార్త్గా ఇండికేట్ చేసుకుంటాం, సౌత్ అండ్ అలాగే ఈస్ట్ అండ్ అలాగే వెస్ట్. ఓకేనా? సో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకే, సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కార్నర్స్. సో ఇక్కడ మనకి ఇవి ఉంటాయి. ఓకే, సో ఈ డైరెక్షన్స్ని మనం ఏమంటామంటే చూడండి. సో దిస్ ఈజ్ నార్త్ ఈస్ట్ అండ్ దిస్ ఈజ్ సౌత్ వెస్ట్ అండ్ దిస్ ఈజ్ సౌత్ ఈస్ట్ అండ్ అలాగే నార్త్ వెస్ట్. ఓకేనా? సో ఇవి మనకి డైరెక్షన్స్. సో ఈ డైరెక్షన్లో వచ్చేసరికి మనం ఏదన్నా కానీ ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ నువ్వు ఇక్కడ ఉన్నావు. ఓకేనా? సో ఇక్కడ ఉండి ఇక్కడ వేరే పర్సన్ ఉన్నారు. సో నీ నుండి ఆ పర్సన్ ఏ డైరెక్షన్లో ఉన్నాడు అనే మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే సో ఇక్కడ నువ్వు ఒక డైరెక్షన్ ఈ విధంగా చేంజ్ అవ్వాలి. సో ఈ విధంగా చేంజ్ అయ్యేటప్పుడు ఎక్కడి నుండి చూసుకుంటే ఆ పర్సన్ ఏ డైరెక్షన్లో ఉన్నాడు, నార్త్కి అండ్ ఈస్ట్కి బిట్వీన్లో ఉన్నాడు కాబట్టి నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాడని మనం చెప్తాం. ఓకే, క్లియరా? సో మనం నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే ఎవ్రీ పాయింట్ని కూడా సెంటర్ పాయింట్ అని తీసుకుని కన్సిడర్ చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది చాలా సింపుల్గా తక్కువ టైంలో మేనేజ్ చేయొచ్చు. ఓకేనా? సో దీన్ని మనం డైరెక్షన్గా చేస్తాం. అండ్ ఇంకోటి ఏంటి అంటే దీంట్లో వచ్చేసరికి సో ఈ డైరెక్షన్తో పాటు ఓకేనా డిస్టెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే సో ఎక్కడి నుండి ఇక్కడికి డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే సో ఇదర్ ఈ డిస్టెన్స్ అండ్ అలాగే ఈ డిస్టెన్స్ రెండూ తెలుసుంటాయి మనకి. సో దాన్ని బట్టి సో ఇదొక సైడ్, ఇదొక సైడ్, ఇదొక హైపోటెన్యూస్ అనుకుంటే సో డైరెక్షన్స్లో మనం యూజ్ చేసేది పైథాగరస్ థీరం. ఓకేనా? సో పైథాగరస్ థీరం సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. ఓకే, సో దాన్ని యూజ్ చేసి డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ రెండు ఫైండ్ అవుట్ చేయమంటే డైరెక్షన్ ఈజ్ ఓకే బట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమనేటప్పుడు సో పైథాగరస్ యూజ్ అనేది మనం యూజ్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సన్ రైజ్ అలాగే సన్సెట్. సో రెండు ఉండేటప్పుడు మనకి క్వశ్చన్స్ కొన్ని వస్తాయి. అవి ఏ విధంగా వస్తాయి? సో సన్ రైజ్ వచ్చేటప్పుడు ఇక్కడ మనకి ఏదైనా ఆబ్జెక్ట్ అనేది అడ్డుగా ఉంది, దీని యొక్క షాడో అనేది మనకి ఎటువైపు వస్తుంది? ఒక సో ఇక్కడ సన్ రైజ్ అవుతుంది మనకి. ఓకేనా? సో సన్ రైజ్ ఈస్ట్లో అవుతుంది కదా, అండ్ అలాగే సన్సెట్ అనేది వెస్ట్లో అవుతుంది. ఓకే, సో సన్ రైజ్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. సో ఈ ఆబ్జెక్టు యొక్క షాడో ఏదైతే ఉందో ఓకేనా, సో ఈ ఆబ్జెక్ట్ యొక్క జస్ట్ వెయిట్. సో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. సో ఈ ఆబ్జెక్ట్ యొక్క షాడో ఏదైతే ఉందో షాడో ఎటువైపు వస్తుంది? ఈస్ట్లో మనకి సన్ రైజ్ అయింది, షాడో ఎటువైపు? వెస్ట్లో రావాలి. అంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క షాడో అనేది ఇక్కడ వస్తుంది. సో అదే సన్ సెట్ అనేది వెస్ట్లో అయింది. ఓకే, సన్ సెట్ అనేది మనకి వెస్ట్లో అయింది. సో అప్పుడు ఈ ఆబ్జెక్ట్ యొక్క షాడో ఎటువైపు వస్తుంది? ఈస్ట్లో. దట్ మీన్స్ ఈవినింగ్ టైం. ఓకేనా? సో ఈ విధంగా షాడో వస్తుంది. సో అంటే దాని మీనింగ్ ఏంటి? ఈస్ట్లో ఈస్ట్లో సన్ రైజ్ అయ్యేటప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ అడ్డుగా ఉంటే దాని యొక్క షాడో వెస్ట్ సైడ్లో వస్తుంది. సో అదేవిధంగా సన్ సెట్ అయ్యేటప్పుడు వెస్ట్లో ఉంటే ఏదైనా ఆబ్జెక్ట్ మధ్యలో ఉండేటప్పుడు దాని యొక్క షాడో ఈస్ట్ సైడ్లో వస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పర్సన్. ఓకేనా? సో ఇక్కడ ఒక పర్సన్ ఎదురున్నారు, సన్ రైజ్ అయింది, దట్ మీన్స్ మార్నింగ్ టైం. ఓకేనా? సో ఈ పర్సన్ యొక్క ఇప్పుడు షాడో ఎటువైపు ఉంటుంది? ఇద్దరిది కూడా వెస్ట్లో ఉంటుంది షాడో వచ్చేసి. ఓకేనా? షాడో ఈ విధంగా ఉంటుంది. కానీ ఒక పర్సన్ యొక్క ఆ షాడో అనేది లెఫ్ట్ సైడ్లో ఉంది అన్నారు అంటే సో ఇప్పుడు ఇటువైపు ఉన్నారు, దట్ మీన్స్ ఈ విధంగా డైరెక్షన్లో ఉంది. సో పర్సన్ ఈ విధంగా ఉన్నారు, ఈ విధంగా ఉన్నారంటే ఈయనకి లెఫ్ట్ సైడ్ ఇది అండ్ అలాగే రైట్ సైడ్ ఇది. ఓకే, కానీ ఇటువైపు నుండి పర్సన్ ఈ విధంగా ఫేస్ టు ఫేస్ ఉన్నారు కదా. సో అప్పుడు ఈ పర్సన్కి లెఫ్ట్ ఏమవుతుంది? ఇటు సైడు లెఫ్ట్, ఇటు సైడు రైట్. ఓకేనా? సో ఒక పర్సన్కి లెఫ్ట్ సైడ్లో షాడో ఉంది అంటే ఆ పర్సన్ ఎవరు? ఇక్కడ ఉండే పర్సన్. ఓకేనా? సో ఆ పర్సన్ ఏ డైరెక్షన్లో ఉన్నాడు? సౌత్ సైడ్ ఉన్నాడు, కానీ ఆయన యొక్క ఫేస్ అనేది నార్త్ సైడ్లో ఉంది, అంటే ఆయన ఉండే డైరెక్షన్ నార్త్ డైరెక్షన్. ఇటువంటి క్వశ్చన్స్ అనేవి ఇక్కడ నుండి వస్తాయి, సన్సెట్ సన్ రైజ్ నుండి. ఓకేనా? క్లియర్? అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ప్రాబ్లమ్స్ ఒకసారి చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ చూడండి.
పీటర్ ఈజ్ ఇన్ ద ఈస్ట్ ఆఫ్ టామ్. టామ్కి ఈస్ట్లో పీటర్ ఉన్నారు. ఓకేనా. సో ఇక్కడ టామ్ ఉన్నారు. టామ్కి ఈస్ట్ ఇటువైపు అవుతుంది. సో యాజ్ పర్ దిస్ డైరెక్షన్ డయాగ్రామ్. ఓకేనా. సో ది డైరెక్షన్ డయాగ్రామ్ బట్టి సో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ దీన్ని బట్టి చూసుకోండి. ఈస్ట్లో ఉన్నాడు టామ్. పీటర్ ఈజ్ ఈస్ట్ ఆఫ్ టామ్. టామ్కి ఈస్ట్ అనేది ఇటువైపే కదా. సో కాబట్టి పర్టికులర్ డిస్టెన్స్లో ఇక్కడ పీటర్ అనే పర్సన్ ఉన్నారు. టామ్ ఈజ్ ఇన్ ద నార్త్ ఆఫ్ జాన్. జాన్కి నార్త్లో టామ్ ఉన్నారు. ఓకేనా. సో జాన్కి నార్త్లో టామ్ అంటే టామ్ అనే వ్యక్తి నార్త్లో ఉన్నాడు. అంటే ఇక్కడ జాన్ ఉంటే జాన్కి నార్తే కదా టామ్. ఈ విధంగా తీసుకున్నాం. ఓకే. అండ్ మైక్ ఈజ్ ఇన్ ద సౌత్ ఆఫ్ జాన్. సో ఇక్కడ ఉండే జాన్కి సౌత్లో, జాన్కి సౌత్ ఏమవుతుంది డౌన్వర్డ్స్. ఓకేనా. సో ఇక్కడ మైక్ ఉన్నారు. దెన్ ఇన్ విచ్ డైరెక్షన్ ఆఫ్ పీటర్ ఈజ్ మైక్. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే పీటర్కి మైక్కి డైరెక్షన్, కానీ ఇన్ విచ్ డైరెక్షన్ ఆఫ్ పీటర్ ఈజ్ మైక్. మైక్తో మనం కంపేర్ చేసుకుంటే పీటర్ అనే పర్సన్ ఏ డైరెక్షన్లో ఉన్నారు. ఓకేనా. సో ఇన్ విచ్ డైరెక్షన్ ఆఫ్ పీటర్ ఈజ్ మైక్. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈజ్ పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మైక్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు పీటర్. ఓకే. సో ఇక్కడ మైక్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇన్ విచ్ డైరెక్షన్ ఆఫ్ పీటర్. సో పీటర్కి మనకి మైక్ ఏ డైరెక్షన్లో ఉన్నాడు. సో ఈ డైరెక్షన్లో ఉన్నారు మనకి. సో ఈ డైరెక్షన్ ఏ విధంగా చూపిస్తుంది ఇక్కడ సౌత్ వెస్ట్ కదా. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్లియర్. సో మనకి క్వశ్చన్లో పీటర్ని ఫైండ్ అవుట్ చేస్తే ఈ విధంగా నార్త్ ఈస్ట్ ఉంటుంది, అది కూడా ఆప్షన్లో ఉంది. కానీ ఆన్సర్ నార్త్ ఈస్టా సౌత్ వెస్టా అనేది మనకి తెలియాలి అంటే సో ఈజ్ పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళది మనం డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే విత్ రెస్పెక్ట్ టు పీ. సో ఇక్కడ పీ నుండి మనం కంపేర్ చేస్తే ఈ విధంగా తీసుకుంటే ఇక్కడ మైక్ది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్ మీన్స్ సౌత్ వెస్ట్. ఓకే. అండ్ సెకండ్ వన్, మహేష్ వాక్ 6 km టువర్డ్స్ ద సౌత్. ఓకేనా. సో ఇక్కడ చూడండి మహేష్ వాక్ 6 km టువర్డ్స్ ద సౌత్. ఇక్కడ మహేష్ ఉన్నారు ప్రెసెంట్. సో 6 km టువర్డ్స్ చేశారు. ఇక్కడ సౌత్ వైపు అంటే డౌన్కే కదా. సో ఇక్కడ తీసుకుందాం సౌత్, ఈస్ట్, నార్త్, వెస్ట్. సో సౌత్ అంటే డౌన్ కాబట్టి 6 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు. అండ్ దెన్ వాక్ 3 km టు హిజ్ లెఫ్ట్. ఇప్పుడు ఈయన ఈ డైరెక్షన్లో ఉన్నారు. సో ఈ డైరెక్షన్లో ఉంటే లెఫ్ట్ ఇటువైపు అవుతుంది. సో ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో ఉన్నారు, లెఫ్ట్ ఏమవుతుంది సో ఇటువైపు అవుతుంది. ఓకేనా. సో లెఫ్ట్ 3 kilometers. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి 3 kilometers ట్రావెల్ చేశారు. ఫైనల్లీ హీ టర్న్స్ టు హిజ్ రైట్. సో ఇక్కడికి రైట్ ఎటువైపు అవుతుంది డౌన్వర్డ్స్. సో మీరు ఈ వైపుగా తిరగండి జస్ట్. ఓకేనా. టర్న్ అయ్యారా. సో ఈ వైపుగా టర్న్ అయితే మీకు రైట్ ఎట్ సైడ్ ఉంది డౌన్వర్డ్స్ ఉంది కదా. సో కాబట్టి డౌన్వర్డ్స్ 6 kilometers అగైన్. ఓకేనా. రైట్ అంటే 6 kilometers. ఇన్ విచ్ డైరెక్షన్ ఈసీ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్. సో ఇక్కడ ఉన్నాడు ప్రెసెంట్, స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ నుండి మనకి ఏ డైరెక్షన్ చూపిస్తుంది ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ అన్నారు. అంటే ఇక్కడ నుండి మనం చూసుకుంటే విత్ రెస్పెక్ట్ టు ఈ డైరెక్షన్లో ఉన్నారు. ఓకేనా. సో ఇప్పుడు ఈ డైరెక్షన్ ఎక్కడ ఉంది సో ఈ విధంగానే కదా చూపిస్తుంది, అంటే సౌత్ ఈస్ట్. సో దట్ మీన్స్ ఏమైంది ఇక్కడ సౌత్ ఈస్ట్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో లేదు దీన్ని ఇంకా సింపుల్గా మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇలా లైన్స్తో కాకుండా అంటే జస్ట్ చూడండి సౌత్ 6. సో సౌత్కి లెఫ్ట్ ఏమవుతుంది ఆల్రెడీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం ఈస్ట్ అవుతుంది. ఓకేనా. సౌత్కి లెఫ్ట్ వర్డ్ ఈస్ట్ కాబట్టి ఈస్ట్ 3 kilometers. అండ్ నెక్స్ట్ ఏంటి ఈస్ట్కి రైట్ మళ్ళీ అగైన్ సౌత్. సో 6 kilometers. ఓకేనా. సో అగైన్ 6 kilometers అవుతుంది. సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్, అగైన్ సౌత్ ఉందనుకోండి. సో సౌత్ రెండు సౌత్లు ఉంటే యాడ్ అవుతాయి. అలాగే సౌత్ నార్త్ ఆపోజిట్లో ఉంటాయి కదా సౌత్ నార్త్. సో అలా రెండు సౌత్ కాకుండా సౌత్ నార్త్ ఉందనుకోండి రెండు క్యాన్సిల్ అయిపోతాయి ఆపోజిట్లో ఉన్నవి. సో రెండు సౌత్ అనుకోండి ఇలా ఎడిషనల్ అవుతాయి. సో ఈస్ట్ వెస్ట్ రెండు ఆపోజిట్లో కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. ఒకవేళ ఈస్ట్ ఉంది లేదు వెస్ట్ ఉందంటే యాడ్ అవుతాయి. ఓకేనా. సో ఇక్కడ ఓన్లీ 1 ఈస్టే ఉందంటే అది రిమైనింగ్ దాంతో యాడ్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ సౌత్ యాడ్ అవ్వాలి. దట్ మీన్స్ సౌత్ ప్లస్ సౌత్. అండ్ అలాగే ఈస్ట్ ఉంది దట్ మీన్స్ ఈస్ట్ 3 యాడ్ అవ్వాలి. దట్ మీన్స్ ఇది సౌతే కదా సౌత్ ఈస్ట్. సో అక్కడ ఉండేవి సౌత్ ఈస్ట్. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. ఒకవేళ డైరెక్షన్ అడిగితే 6 + 3 + 6. ఓకే. సో ఆ విధంగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. ఓకే. లేదు మనకి డైరెక్షన్ అనేది ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అనేది ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయమన్నారంటే సౌత్ ఏమవుతుంది సౌత్ అనేది 12 అవుతుంది, ఈస్ట్ అనేది
3 అవుతుంది. సో ఇదొక సైడు అండ్ అలాగే ఇదొక సైడు. మనకి పైథాగరస్ ప్రకారం దీన్ని ఫైండ్ ఔట్ చేయాలి. అంటే 12 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. సో అప్పుడు మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది మళ్ళీ అగైన్ పైథాగరస్. ఎప్పుడు డిస్టెన్స్ అడిగితే. సో డిస్టెన్స్ అడగలేదు కాబట్టి ప్రాబ్లం లేదు. సో డిస్టెన్స్ అడిగితే ఆ విధంగా ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనా? సో ఈ లైన్స్ అనేవి డ్రా చేయకుండా చేయాలి అంటే ఈ విధంగా తీసుకోవచ్చు. లైన్స్‌తో చేస్తామంటే ఈ విధంగా తీసుకోవచ్చు. ఓకేనా? సో ఏ ప్రాసెస్ అయినా గానీ ఓకే. సో ఇప్పుడు మనకి డైరెక్షన్ అడిగారు కాబట్టి సౌత్ ఈస్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో డైరెక్షన్‌లో తీసుకుంటే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ తీసుకుంటే మనకి సౌత్, సౌత్, సౌత్. ఈస్ట్ అనేది ఈస్ట్, సౌత్ ఈస్ట్. క్లియర్? అండ్ నెక్స్ట్ క్వెషన్. Deepak placed his watch on the table in such a way that at 6 p.m. our hand points to the south hand. Our hands points to the south. In which direction the minute hand will point at 9 p.m. సో ఇప్పుడు చూడండి క్వశ్చన్లో ఏం అడిగారంటే మనకి దీపక్ ప్లేస్డ్ హిజ్ వాచ్ ఆన్ ద టేబుల్ ఇన్ సచ్ ఎ వే దట్ 6 p.m. సో 6 p.m. అయ్యేటప్పటికి అవర్ హ్యాండ్ పాయింట్స్ టు ద సౌత్. సో 6 p.m. ఎప్పుడవుతుంది? సో ఈ విధంగా క్లాక్ తీసుకున్నాం. 6 p.m. దట్ మీన్స్ ఇక్కడ 6 ఉంటే ఇది మినిట్ హ్యాండ్. మనకి మినిట్ హ్యాండ్తో సంబంధం లేదు. 6 p.m. అయ్యేటప్పటికి అవర్ హ్యాండ్ అన్నారు కాబట్టి అవర్ హ్యాండే తీసుకుంటున్నాం. అవర్ హ్యాండ్ పాయింట్స్ టు ద సౌత్. సో సౌత్ని ఇండికేట్ చేసింది. సో ఇన్ విచ్ డైరెక్షన్ ద మినిట్ హ్యాండ్ విల్ పాయింట్ 9 p.m. సో 9 p.m. వచ్చేసరికి మినిట్ హ్యాండ్ మనకి ఎటువైపు డైరెక్షన్ చేస్తుంది? 9 p.m. అంటే సో ఇక్కడ అవర్ హ్యాండ్ ఉంటుంది 9కి. సో ఇది 6 కదా. మినిట్ హ్యాండ్ ఎటు చూపిస్తుంది? 12 ఓ క్లాక్కి. సో మినిట్ హ్యాండ్ వచ్చేసరికి ఇక్కడ. సో 9 ఓ క్లాక్ అయ్యేటప్పటికి మనకి మినిట్ హ్యాండ్ ఎటువైపు చూపిస్తుంది? నార్త్ సైడ్లో చూపిస్తుంది. సో ఇది ఇక్కడ సౌత్ ఉంటే ఇక్కడ నార్త్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఒకవేళ ఇక్కడ కూడా మనకి అవర్ హ్యాండ్ అడిగితే సో అప్పుడు వెస్ట్. సో మనకి అవర్ హ్యాండ్ అడగలేదు, మినిట్ హ్యాండ్ అడిగారు. సో క్లియర్లీ మనం చూసుకోవాలి. ఓకేనా? సో మినిట్ హ్యాండ్ అడిగారు కాబట్టి నార్త్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టామ్ వాక్డ్ 10 మీటర్స్ టువర్డ్స్ నార్త్. ఓకేనా? సో ఇక్కడ మనకి డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ రెండు ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇప్పుడు నేను సో ఫస్ట్ వచ్చేసి లైన్స్ ద్వారా తీసుకుంటా, నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ డైరెక్షన్స్ ద్వారా తీసుకుంటా. ఓకేనా? టామ్ వాక్ 10 మీటర్స్ టువర్డ్స్ నార్త్. సో ఇక్కడ ఉండే ఒక పర్సన్, టామ్ అనే పర్సన్ టువర్డ్స్ నార్త్, నార్త్ వైపు వెళ్ళారు 10 మీటర్స్. ఓకేనా? అండ్ దెన్ టర్న్ రైట్. సో ఈ వైపు ఉన్నారు ఈ విధంగా. సో మనం కూడా ప్రజెంట్ ఈ విధంగానే ఉన్నాం కదా. సో ఇక్కడికి రైట్ ఏ వైపు అవుతుంది? సో ఇటువైపు రైట్. మన రైట్ చూసుకుంటే ఎటువైపు ఉందో సో ఇక్కడ కూడా అదే రైట్ అవుతుంది. సో ఈ విధంగా ఆయన 25 వెళ్ళారనమాట. ఓకే. దెన్ ఈ టర్న్ రైట్. సో మీరు ఇప్పుడు ఈ విధంగా టర్న్ అవ్వండి. సో రైట్ ఎటువైపు ఉంది? డౌన్వర్డ్స్లో ఉంది. సో కాబట్టి ఇక్కడ 30. సో ఇక్కడ వరకు 10 అంటే దీనికంటే పెద్ద లైన్ తీసుకోవాలి మనం. ఓకేనా? సో 30. నౌ హీ టర్న్ లెఫ్ట్. సో డౌన్వర్డ్స్లో ఉన్నాడు అంటే మనం బ్యాక్వర్డ్స్ తిరిగేటప్పుడు అప్పుడు లెఫ్ట్ ఎటువైపు ఉంది? సో ఈ విధంగా ఉంది. సో లెఫ్ట్ 10 మీటర్స్. ఓకేనా? ఫైనల్లీ హీ టర్న్ లెఫ్ట్. మళ్ళీ అగైన్ లెఫ్ట్ తిరిగారనమాట. సో మీరు ఈ విధంగా టర్న్ అవ్వండి. లెఫ్ట్ ఎటువైపు ఉంది? నార్త్కు ఉంది. సో ఇక్కడ 20 మీటర్స్ ట్రావెల్ చేశారు. దట్ మీన్స్ ఇక్కడ వరకే. సో ఇది మనకి 10 అయింది, ఓవరాల్గా 30 అయింది. అంటే ఇది 10, రిమైనింగ్ 20. ఓకేనా? సో ఇక్కడ నుండి మనం ఇక్కడ వరకే డ్రా చేస్తే చాలు, లైన్ వచ్చేసి 20 అయిపోతుంది. ఓకే. ఇక్కడ వరకు ఆపేశారనమాట. హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజీ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్? స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉన్నారు. సో ఎండింగ్ పాయింట్ అక్కడ ఉన్నారు. ఏ డైరెక్షన్లో ఉన్నారు? ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ చూసుకుంటే సో ఈ విధంగా ఉన్నారు. అంటే ఈ విధంగా ఏ డైరెక్షన్ ఇది? ఈస్ట్. ఈస్ట్తో ఎక్కడైనా ఆప్షన్ ఉందా? 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈస్ట్. అండ్ ఎండాలుగా వచ్చేసరికి సో ఇక్కడికి వచ్చేసరికి ఇది దీనికి ప్యారలల్గా ఉంది అంటే 25. అండ్ ఈ లైన్ వచ్చేసరికి దీనికి ప్యారలల్గా ఉంది అంతే 10. సో ఓవరాల్గా 25 + 10 35. సో ఈస్ట్ 35. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో లేదు చూడండి, ఫస్ట్ నార్త్ ఉన్నారు. సో నార్త్ 10 మీటర్స్. సో నార్త్కి రైట్ దట్ మీన్స్ ఈస్ట్. ఓకేనా? సో ఈస్ట్ 25 మీటర్స్. సో ఈస్ట్కి అగైన్ రైట్ దట్ మీన్స్ సౌత్ 30 మీటర్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ నౌ హీ టర్న్ టు లెఫ్ట్ అండ్ వాక్ 10 మీటర్స్. సో సౌత్కి లెఫ్ట్ వచ్చేసరికి అగైన్ ఏమవుతుంది? సౌత్కి లెఫ్ట్ ఈస్ట్. ఓకేనా? సో ఈస్ట్ 10 మీటర్స్. అండ్ నెక్స్ట్ చూడండి, ఫైనల్లీ లెఫ్ట్ అండ్ వాక్ 20 మీటర్స్. మళ్ళీ ఈస్ట్కి లెఫ్ట్ ఏమవుతుంది? నార్త్. ఓకేనా? సో నార్త్ 20 మీటర్స్ అన్నారు. ఓకేనా? సో నార్త్ నార్త్ ఉంది, రెండు యాడ్ చేయాలి. సో 10 + 20 30. దట్ మీన్స్ నార్త్ 30, సౌత్ 30. సో ఆపోజిట్లో నార్త్ 30, సౌత్ 30. నార్త్ సౌత్ ఆపోజిట్ కదా, క్యాన్సిల్ అయిపోతున్నాయి. అండ్ రిమైనింగ్ ఏముంది? ఈస్ట్ ఒకటే ఉంది. సో రెండు ఈస్టే కాబట్టి యాడ్ చేస్తాం. ఈస్ట్ 35. క్లియర్? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో పీటర్ ఈజ్ ఫేసింగ్ నార్త్. నేను దీన్ని డైరెక్ట్గా ఏ విధంగా చేస్తానంటే లైన్స్ అనేవి తీసుకోకుండా చేస్తా. ఓకేనా. పీటర్ ఈజ్ ఫేసింగ్ నార్త్. సో నార్త్ వైపు ఫేసింగ్ ఉన్నాడు ఈ విధంగా. హీ టర్న్స్ టు హిజ్ రైట్. ఓకే. సో ఫేసింగ్ నార్త్ ఉంది కానీ టర్న్ రైట్ వైపుకి టర్న్ తిరిగాడు అంటే ఎటువైపు, ఈస్ట్ వైపు. ఓకేనా. సో నార్త్కి రైట్ ఏమవుతుంది, ఈస్ట్. సో ఈస్ట్ 20 మీటర్స్ వాక్ చేశాడు. ఓకేనా. అండ్ దెన్ టర్న్స్ ఈజ్ లెఫ్ట్. సో ఈస్ట్కి లెఫ్ట్ ఏమవుతుంది, సౌత్. ఓకేనా. సౌత్ 25. సారీ. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఈస్ట్, మీరు ఈస్ట్ వైపు టర్న్ అవ్వండి ఈ విధంగా. ఓకేనా. సో ఈస్ట్కి లెఫ్ట్ ఏమవుతుంది, నార్త్. సో నార్త్ వచ్చేసరికి 25. అండ్ నెక్స్ట్ హీ దెన్ వాక్ 25 మీటర్స్ టు హిజ్ రైట్. ప్రెసెంట్ నార్త్ వైపు డైరెక్షన్ ఉన్నారు. సో అప్పుడు అతని యొక్క రైట్ ఏమవుతుంది, అగైన్ ఈస్ట్. సో ఈస్ట్ అగైన్ 25. నెక్స్ట్ హీ వాక్ టు 50 మీటర్స్ టు హిజ్ రైట్. మళ్ళీ అగైన్ ఈస్ట్కి రైట్లో, ఈస్ట్కి రైట్ ఏమవుతుంది, సౌత్. ఓకేనా. సో సౌత్ వచ్చేసి 50 మీటర్స్ అంట. ఫైనల్లీ ఈ టర్న్స్ టు ఇస్ రైట్ అండ్ వాక్ 30 మీటర్స్. సో సౌత్ ఈ విధంగా ఉంది. ఓకేనా. సో సౌత్కి రైట్ ఏమవుతుంది, నార్మల్ మనం ఉండే వైపుకి రైట్ ఇది. సో రివర్స్లో ఉన్నారు, రివర్స్కి రైట్ అంటే ఇటువైపు, దట్ మీన్స్ వెస్ట్. ఓకే. సో వెస్ట్ 30 మీటర్స్. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇన్ విచ్ డైరెక్షన్ ఈజీ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ నుండి ఏ డైరెక్షన్లో ఉన్నారు. సో ఇక్కడ 3 డైరెక్షన్స్ ఉన్నాయి. అగైన్ మనం క్లియర్ చేసుకుందాం. ఓకేనా. సో లైన్స్ ద్వారా చూడండి, ఫేసింగ్ నార్త్ హీ టర్న్స్ టు రైట్ అంటే ఈస్ట్ వైపు తిరిగారు, 20 మీటర్స్ వెళ్ళారు, ఈస్ట్ 20. హీ టర్న్స్ టు హిజ్ లెఫ్ట్. లెఫ్ట్ వచ్చేసరికి అప్ ఉంది అండ్ 25 మీటర్స్, దట్ మీన్స్ నార్త్ నుండి 25 వెళ్ళారు. ఓకేనా. సో అండ్ మనకి ఏం అడిగారు, ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ నుండి అడిగారు కదా. సో ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ నుండి అడిగేటప్పుడు మనం సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయడం కొంచెం కష్టం. సో లైన్స్ ఒకసారి తీసుకోండి. ఓకేనా. సో 25 ఈ వాక్ రైట్. సో నార్త్కి రైట్ ఏమవుతుంది మనకి, ఈస్ట్ అవుతుంది. సో ఈస్ట్ 25 అగైన్. ఓకేనా. సో నెక్స్ట్ ఈ వాక్ 50 మీటర్స్ టు హిజ్ రైట్. ఇక్కడ నుండి ఆమెకి రైట్ ఏమవుతుంది, 50 మీటర్స్. సో ఇది 25 అండ్ అగైన్ 25. ఓకే. సో ఇక్కడ వరకు సౌత్లో ఇక్కడ వరకు ఉన్నారు 50. అండ్ నెక్స్ట్ ఏం చేశారు, టర్న్స్ టు హిజ్ రైట్. సో ఈయనకి రైట్ ఏమవుతుంది, ఆపోజిట్, దట్ మీన్స్ 30 మీటర్స్. ఇది 25 క్లియర్ అండ్ రిమైనింగ్ ఇక్కడ వరకు ఉన్నారు. ఓకేనా. ఇది స్టార్టింగ్ పాయింట్. సో ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ నుండి చూసుకుంటే మనకి ఏ విధంగా వస్తుంది, ఈ విధంగా, దట్ మీన్స్ ఈ విధంగా వస్తుంది, దట్ ఈస్ సౌత్ ఈస్ట్. ఓకేనా. సౌత్ ఈస్ట్ అనేది మనకు వస్తుంది. ఓకే. సో ఇందులో ఒక ఈస్ట్. సో ఇక్కడ ఈ విధంగా చేయడం కొంచెం కష్టం. సో ఇలాంటిది మనం ఎప్పుడు చేస్తామంటే, సో ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ నుండి అడగకుండా ఈ విధంగా ఎప్పుడైతే రాదో, జస్ట్ డైరెక్ట్ పాయింట్స్ వస్తుందో. సో ఇక్కడ ఓన్లీ 2 వాల్యూస్ వచ్చాయి, ఈస్ట్ వచ్చింది, వెస్ట్ వచ్చింది, నార్త్ వచ్చింది, సౌత్ వచ్చింది. క్యాన్సిల్డ్ అయితేనే మాత్రం మనం చేయగలం. ఓకేనా. సో అలా లేనప్పుడు మనం సో ఈ విధంగా లైన్స్ అనేది తీసుకోవాలి. క్లియర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఆన్సర్ ఈజ్ సౌత్ ఈస్ట్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మనోజ్ కవర్డ్ ఏ డిస్టెన్స్ 50 మీటర్స్ టువర్డ్స్ నార్త్. ఓకేనా. సో ఇక్కడ యాంగిల్ ఇచ్చారు, సో మనం లైన్స్ ద్వారానే తీసుకోవాలి. మనోజ్ కవర్డ్ డిస్టెన్స్ 50 మీటర్స్ టువర్డ్స్ నార్త్. ఓకే. సో ఇక్కడ ప్రెసెంట్ ఉన్నారు, ఇక్కడ వరకు 50 మీటర్స్ వెళ్ళారు నార్త్కి. హీ టర్న్డ్ హీజ్ లెఫ్ట్. సో ఈయనకి లెఫ్ట్ ఏమవుతుంది, వెస్ట్ సైడ్. అండ్ వాక్డ్ 20 మీటర్స్. సో వెస్ట్ సైడ్ 20 మీటర్స్ వాక్ చేశారు. ఓకేనా. హీ అగైన్ టర్న్డ్ లెఫ్ట్. సో ఇక్కడ లెఫ్ట్ ఏమవుతుంది, మళ్ళీ సౌత్ అవుతుంది, 60 మీటర్స్. అండ్ వాక్డ్ 60 మీటర్స్. సో ఇక్కడ నుండి 60 మీటర్స్. ఫైనల్లీ హీ టర్న్ టు హిజ్ రైట్. సో రైట్ ఏమవుతుంది ఆయనకి, లెఫ్ట్ సైడ్. ఓకే, సారీ, వెస్ట్ సైడ్ రైట్ అవుతుంది అట్ అన్ యాంగిల్ 45 డిగ్రీస్. సో యాక్చువల్గా ఈ విధంగా టర్న్ అయితే 90 డిగ్రీస్ టర్న్ అయినట్టు. కానీ యాక్చువల్ ఆయన ఎన్ని డిగ్రీస్ టర్న్ అయ్యాడు, 45 డిగ్రీస్ మాత్రమే. సో ఇలా వెళ్ళేవాడు, ఇలా టర్న్ అయితే 90 డిగ్రీస్, కానీ 45 డిగ్రీస్ అంటే హాఫ్ ఆఫ్ ది టర్న్ అయ్యాడు. సో ఈ విధంగా మాత్రమే టర్న్ అయ్యాడు. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ఈ మూవింగ్ ఫైనల్లీ. సో ప్రెసెంట్ ఈ విధంగా మూవ్ అవుతున్నాడు. సో ఇది ఏ డైరెక్షన్లో ఉన్నట్టు, సో ఇక్కడ చూసుకోండి. ఓకేనా. సో సౌత్ వెస్ట్. సో ఈ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాడు, దాని మీనింగ్ ఇక్కడే కదా. సో సౌత్ వెస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాడు. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. సో ప్రెసెంట్ ఈ విధంగా డౌన్వర్డ్ మూవ్ అవుతున్నాడు ఆయన సౌత్కి. ఓకేనా. సో మూవ్ అయ్యేటప్పుడు
ఒకవేళ రైట్కి టర్న్ అయ్యాడు, రైట్కి టర్న్ అయ్యాడు అంటే ఈ విధంగా తిరగాలి. సో ఈ విధంగా వెళ్ళి ఈ విధంగా తిరిగితే ఓవరాల్లీ ఇక్కడ 90 degrees టర్న్ అయితే అది, కానీ ఆయన 45 degrees మాత్రమే టర్న్ అయ్యాడు, అంటే ఎగ్జాక్ట్లీ ఆఫ్. సో అంటే ఈ విధంగా మూవ్ అవుతున్నాడు ప్రెజెంట్ 45 degreesలోనే. సో అంటే ఇది ఏ డైరెక్షన్ మనకి దీంతో చూసుకుంటే ఈస్ట్, నార్త్, వెస్ట్, సౌత్, అంటే సౌత్ వెస్ట్ మధ్యలో కదా, కాబట్టి సౌత్ వెస్ట్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ గీత వాక్స్ 20 meters టువర్డ్స్ నార్త్. సో గీత 20 meters టువర్డ్స్ నార్త్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ స్టార్ట్ అయింది నార్త్ వైపు 20 meters. దెన్ ఈ వాక్స్ 12 meters టువర్డ్స్ సౌత్. సో ఈ విధంగా తీసుకోండి, నార్త్ 20, సౌత్ ఇచ్చేసారు కదా, సౌత్ 12. షీ వాక్స్ 6 meters టువర్డ్స్ ఈస్ట్, ఈస్ట్ 6. హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈసీ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ నుండి ఎంత డైరెక్షన్లో ఉన్నారు అని అడిగారు మనకి. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే సో నార్త్ 20 అండ్ ఇక్కడ నుండి సౌత్ 12. సో ఇక్కడ నుండి ఫ్రంట్ వర్డ్ నార్త్ వెళ్ళారు 20. సో అక్కడ నుండి సౌత్ అంటే ఏంటి, డౌన్వర్డే కదా. ఓకేనా. సో డౌన్వర్డ్, నార్త్ సౌత్ క్యాన్సిల్ అవుతాయి ఇక్కడ, అంతే కదా. నార్త్ సౌత్ క్యాన్సిల్ అవగా రిమైనింగ్ ఏముంటుంది, నార్త్ అనేది 8గా ఉంటుంది. ఓకేనా. సో నార్త్ 8, ఎందుకు పెద్ద వాల్యూ 20 కదా, సో 12 కంటే 8 ఎక్కువ ఉంది, కాబట్టి నార్త్ సౌత్ క్యాన్సిల్ అవగా నార్త్ 8. అండ్ రిమైనింగ్ ఈస్ట్ 6 ఉంది, అంటే ఈస్ట్ 6 ఉంటుంది. ఓకేనా. సో డైరెక్షన్ ఏముంది మనకి ఇక్కడ, నార్త్ ఈస్ట్ ఓన్లీ ఉంది. సో దట్ మీన్స్ నార్త్ ఈస్ట్. డైరెక్షన్ అడిగితే 8 అండ్ 6 ఉంది మనకి. సో 8 6 ఇది ఒక కార్నర్ వచ్చింది మనకి. ఓకే. సో ఇప్పుడు మనకి ఈ విధంగా తీసుకుందాం నార్త్ ఈస్ట్. మనం తీసుకోవాల్సింది ఏంటి, నార్త్ ఈస్ట్ ఈ విధంగా ఉంటే సో మనం దీన్ని పైథాగరస్ అనేది చేయాలి. సో అప్పుడు డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. సో ఆల్రెడీ మనకి ట్రిపులెట్స్ అనేవి ఐడియా ఉన్నాయి, ఇది 8 ఇది 6 అనుకోండి. సో యాక్చువల్లీ నార్త్ ఈస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది, నార్త్ ఈస్ట్ ఈ విధంగా. సో దట్ మీన్స్ మనం వచ్చేసి సో ఈ విధంగా తీసుకుంటాం, ఇది నార్త్ ఈస్ట్ డైరెక్షన్ తీసుకుందాం. ఓకేనా. సో ఇది 8 తీసుకుందాం, ఇది 6 తీసుకుందాం. ఆల్రెడీ మనకి ట్రిప్లెట్స్ అనేవి ఐడియా ఉన్నాయి. సో 2 3s 2 4s. ట్రిప్లెట్స్ ఏంటి 3 4 5 కదా. ఓకేనా. సో 2 3s 6, 2 4s 8, 2 5s 10. సో డైరెక్షన్ వచ్చేసి ఏమైంది 10 meters నార్త్ ఈస్ట్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ సింగిల్ వాల్యూ ఉంది నార్త్ 8 కానీ ఈస్ట్ 6 కానీ, సో అప్పుడు నార్త్ 8 ఈస్ట్ 6 అని చెప్తాం. సో ఇలా డైరెక్ట్ కార్నర్ ఉంది నార్త్ ఈస్ట్ కదా, సో అప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది పైథాగరస్. సో అక్కడ పైథాగరస్ అని యూజ్ చేయొచ్చు. సో ఒకవేళ అవి ట్రిప్లెట్స్ ద్వారా క్యాన్సిల్ అయితే సో మనం ట్రిప్లెట్స్ ద్వారా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి 6 8 తెలుసు, రిమైనింగ్ 1 ఏంటి 10. సో ఇక్కడ వచ్చేసి 10 అవుతుంది. సో 10 నార్త్ ఈస్ట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే క్లియర్. సో ట్రిప్లెట్స్ తెలియకపోతే దీన్ని మీరు పైథాగరస్లో ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వాల్యూ, మోహన్ ఈజ్ ఫేసింగ్ నార్త్ ఈస్ట్. సో మోహన్ ఇక్కడ ఉన్నారు. ఓకేనా. సో ఈ సెంటర్లో మోహన్ ఉన్నారు, నార్త్ ఈస్ట్కి ఫేసింగ్ పెట్టారు, అంటే ఈ విధంగా. ఓకే. సో నార్త్ ఈస్ట్ ఈ విధంగా నార్త్ ఈస్ట్కి ఫేసింగ్ ఉన్నారు. హీ టర్న్స్ 90 degrees.